నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. ఈ నెల 18 తారీఖున బీసీ రిజర్వేషన్లు ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో దానికి సంబంధించినటువంటి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నాంపల్లికి బీసీ జేఏసీతో ఏర్పడ్డటువంటి బీసీ జేఏసీ బీసీ బంద్ను ప్రకటించిన తర్వాత అక్కడ బీసీ జేఏసీ అధ్యక్షుడు కావచ్చు, చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారు, తర్వాత జాజుల శ్రీనివాస్ గౌడ్, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆ బీసీ సంఘ నేతలందరూ కూడా బీజేపీ ఆఫీస్ చేరుకున్న తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్ రామచంద్రరావు గారిని కలుస్తూ ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ సందర్భాలు చెప్పి ఇక ఇట్లున్నది పరిస్థితి, ఇది విషయం అని చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా మేము గతం నుండి బీసీలకు సపోర్ట్ చేస్తున్నాం, రిజర్వేషన్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము, 18 తారీఖు ఏదైతే ఉందో దానికి మేము మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పి మాట్లాడి ఓ ప్రెస్ మీట్ కార్యక్రమం తీసుకున్నారు. తర్వాత ఇక ఆడ షురువు అయింది. మన దాంట్లో బీసీలలో ఎంత ఐక్యత ఉన్నదో ఇక్కడ కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటిది ఒకటి చూపిస్తాను విజువల్. ఎంత గలీజ్గా చేసారు అంటే వీళ్ళ బీసీలకు న్యాయం చేసేది, వీళ్ళ బీసీల తరఫున కొట్లాడేది ఇంత దారుణంగానా మరి? అయ్యో ఈడ బీసీలకు పెద్దన్నలము అని చెప్పి మాట్లాడేటువంటి ఈ బీసీ నాయకులంతా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ అడ్డాగా కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారంటే ఒక ఫోటో విషయంలో నువ్వు సీనియర్ నేను జూనియర్ అంటూ గుజ్జా కృష్ణ గుజ్జా సత్యం చేసినటువంటి నిర్వాహకం ఇది. బీసీలంతా ఐక్యం కావాలా, బీసీలంతా ఒకటి కావాలని జేఏసీ ఏర్పాటు చేసి దానికి ఆర్ కృష్ణయ్య గారిని చైర్మన్ చేసి జాజుల శ్రీనన్నను దానిలో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు చేసి అంతా జరుగుతున్నటువంటి సమయంలో రామచంద్రరావు జాతీయ పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ ఆఫీస్ అది ఇంత సిగ్గు లేకుండా ఇంత గలీజ్గా ఎట్లా వ్యవహరిస్తారండి? సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా, బీసీలలో ఐక్యత తీసుకొస్తున్నాం అని చెప్పి ముందర బట్టేసుకొని తడిగుట్టేసుకొని కనీసం ఆర్ కృష్ణయ్య గారికి లేదా రామచంద్రరావు గారికి ఒక ముఖమన్న చూపించుకున్నట్టు ఉండాలి కదా. పెద్ద మనుషుల ముందర కొట్లాడుతున్నాం, మన ఇజ్జత్ ఏం కావాలా? ఇక్కడ స్టేట్ ఆఫీస్లో కొట్లాడుతున్నాము, ఇక్కడ లైవ్ కెమెరాలు ఉంటాయి, ప్రెస్ మీట్ కోసం పెట్టినటువంటి లైవ్ కెమెరాలు ఉంటాయి, ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆఫీస్ రిపోర్టర్లు ఉంటారు అన్ని ఛానళ్ళకు సంబంధించి, మన మీద ఏమన్నా కుతంత్రాలు కకెటోళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఏ విధంగా పోతాయని ఒకసారి ఆలోచించుకోవాలి కదా. మీరు బీసీలను ఐక్యం చేస్తారా? మీరు సిగ్గు శరాలు ఏమైనా ఉన్నాయా? స్టేట్ ఆఫీస్లో కొట్టుకుంటారా? బీజేపీ ఆఫీస్ స్టేట్ ఆఫీస్లో ఎవరికి ముందు చులకనే ఎన్నికేది? ఎవరి కాళ్ళకాడికి బీసీలను తీసుకుపోయి మళ్ళీ కాళ్ళు వచ్చేటట్టు బాంచంతోరా అని చేయడానికి మీరు బీసీ సంఘ నేతలా? మీరు ఒక ఫోటో కోసం కొట్లాడతారా? మరి ఈరోజే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలుకుతా ఉన్నాయి అన్ని పార్టీలు. సీనియర్ జూనియర్ అని కొట్టుకుంటారా మీరు ఫోటో గురించి? ఒక్క ఫోటో గురించి మోమాటంగా అనిపిస్తలేదు, సిగ్గా అనిపిస్తలేదు మీకు ఏడ దొరకలే? ఆనే దొరికిన అది బీజేపీ ఆఫీసులో కొట్టుకోనికి ఆ కెమెరాల ముందర శాటిలైట్ కెమెరాలు ఉంటాయి, యూట్యూబ్ ఛానళ్ళు ఉంటాయి. ఆడ ఏం రాసుకుంటే చిన్న కింద హైదరాబాద్ బీజేపీ ఆఫీస్లో ఫోటోల విషయంలో కొట్టుకున్న బీసీబీ సంఘాల నేతలు. బీజేపీ అసలు బీజేపీ నేతలకు సంబంధమే లేదు. ఆడ బీసీ సంఘాలు గుజ్జా కృష్ణ గుజ్జా సత్యం ఇద్దరు కొట్టుకురు. నువ్వు సీనియరు, నేను జూనియరు, నువ్వు ఫోటోకి ముందుకు ఎట్లా వస్తావు అని కొట్టుకుంటారు. ఇక్కడ బీజేపీ కార్యాలయంలో కొట్టుకునేసరికి ఏమైంది? బీజేపీ ఆఫీస్లో పంచాయతీ స్టార్ట్ అయింది, బీసీ నేతల మీద ఇష్యూ అయింది, బీజేపీ నేతలు కొట్టుకున్నారు అని చెప్పేసి బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఇదే బీసీ సంఘాల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఎవరి ముందలా మనం తలెత్తుకొని తిరగాలనుకుంటున్నామో వాళ్ళ ముందలా మనం కింద పడేస్తారు, కాలకాడ తొక్కిస్తారు. ఆర్ కృష్ణయ్య గారు ఒక రాజ్యసభ ఎంపీ, ఆయన గౌరవీయాల జాతీయ అధ్యక్షుడైన బీసీ సంఘాలకు ఎంత మొహమాటం లేకుండా ఇంత నిస్సిగ్గుగా కెమెరాలు ఉంటాయి. ఆడ అన్ని ఛానళ్ళకు రిపోర్టర్లు ఉంటారు. ఈడ ఇష్యూ ఏంది? అసలు మీరు పోయిన పర్పస్ ఏంది? అసలు మీరు ఎందుకు కొట్టుకోనికే బీజేపీ ఆఫీస్ పోయిరా? ఆ తర్వాత ఆర్ కృష్ణయ్య గారు కేటీఆర్ని కలిసి పక్కన ఎవరు లేరు. ఇక వీళ్ళు ఇంత గలీజ్గానా? మరి మీరు 42% సాధించేది మీరు బంద్ చేసే 10 మంది అని వస్తారా? ఇంకా కాలాలు గడుపుకొని కదా మీరు బీసీ జెండాలు వేసుకొని తిరిగేది. అరే మీరు ఇంత ఏజ్లో పెద్దోళ్ళు ఆ సంఘం నాయకులుగా ఉన్నారు. ఇప్పుడంతా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తున్నది.
ఎంత ఏం ఆలోచించారు ఇక మీరు ఒక ఫోటో కోసం కుర్చీలు ఎత్తుకుంటారా బీజేపీ ఆఫీస్లో రూమ్లు ఒక రూమ్లో వేస్తారు కొట్టుకొని ఒక రూమ్లో వేసుకొని ఒక రూమ్లో 4 గోడల మధ్యలో పోయి ఒకరినొకరు తన్నుకోరా ఒకరినొకరు తన్నుకోరి ఎవరికి ఇబ్బంది ఏమున్నది ఒక పరిస్థితిని పట్టుకొని పోయి ఒక విషయాన్ని పట్టుకొని పోయి 18వ తారీఖు బీసీలు అందరం కలిసి ఐక్యంగా బంద్ ప్రకటిస్తున్నాం మీ మద్దతు కావాలని చెప్పేసి రామచంద్రరావు గారిని కలిసి ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని ఆయన ముందర కొట్లాడుకుంటా మళ్ళీ దాంట్లో ఇప్పుడు బీజేపీ వాళ్ళు బీసీలు కొట్లాడుకోరు ఇప్పుడు బీజేపీ వాళ్ళు బద్ధ శత్రువులు ఇవేనే వస్తాయి ఇక వాడతారు ఇవే వార్తలు రిపీట్ అవుతాయి గతంలో ఈ గుజ్జ కృష్ణనో గుజ్జ సత్యమో ఇద్దరు కనుక బీజేపీ నేతలతో కలిసి ఉంటే కనుక కలిసి ఫోటోలు దిగినవి ఉంటే ఇక ఈ పంచాయతీ వేరే లేకపోతుంది బీసీలల్లా ఐక్యంగా లేరు బీసీ ఐక్యత లేదు 30-40 సంఘాలు ఏర్పడ్డాయి అసలు ఎవడు ఏ అధ్యక్షుడో తెలియదు బీసీలకు ఒక కులానికి ఒక అధ్యక్షుడు ఉన్నాడు బీసీలందరికీ ఒక పెద్ద దిక్క ఆర్ కృష్ణయ్య ఉన్నాడు అనుకుంటే ఆర్ కృష్ణయ్య ముందర ఈరోజు బీజేపీ ఆఫీస్లో ఇజ్జత్ తీస్తారు అందరిది బీసీలు అందరు ఇజ్జత్ తీసిరు ఒక్కరి ఇజ్జత్ కాదు ఇది తీసింది నవ్వుకోనిక నా పక్కన వాళ్ళు చూసి బీసీలను మన మీద ఎవరైతే పిటిషన్ వేసి ఈరోజు హైకోర్టు స్టే తెప్పించిండో అసంటోళ్ళు చూసి నవ్వుకోరు బీసీల మీద గెలిచినామని విర్రవీగుతూ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇటువంటి వీడియోలు చూసే నవ్వుకోకుండా ఏం చేస్తారు వీళ్ళ మన మీద రాజాధికారం చేసేది వీళ్ళ మన మీద రాజ్యాలే లేదని నవ్వుకోరా సిగ్గుపడాలా కొంచెమైనా అంటే వేరేళ్ళ ముందర లోకువ కానికనా ఈరోజు మనం బంధులు ప్రకటిస్తున్నది రిజర్వేషన్ మీద కొట్లాడాలన్నది నువ్వు 4 గోడల మధ్యలో కొట్లాడతలేవు జాతీయ పార్టీ ఆఫీస్లో కొట్లాడినావు నువ్వు పట్టుమని కూర్చుంటే 10 మాటలు రా వీళ్ళకు ఫోటో కోసం కొట్లాడుకో ఎంత సిగ్గు అనిపిస్తుంది ఈ వార్త చూస్తే అంటే బీజేపీ ఆఫీస్లో కొట్టుకున్న బీసీ నేతలు దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉండదు పాడు ఉండదు ఎందుకు కొట్టుకురా ఆడున్న రిపోర్టర్లు కొట్టుకోదా మేము ఫోన్ చేస్తే ఏమో అన్న మాట్లాడుకుంటున్నారు సడన్గా ఫోటో విషయానికి ఒకసారి కొట్టుకురన్నా అసలు ఏం అర్థం కానటువంటి విషయం అని చెప్తున్నారు అంత ఫోటోలో పిచ్చుంటే ఒక కెమెరామెన్ పెట్టుకొని తిరుగురి ఎమ్మడి పోయిన కాడలో ఒక డ్రోన్ వేసుకొని తిరుగురు ఒక చిన్న పాకెట్ కెమెరాలు వేసుకొని తిరుగురు మీ ఇష్టం వచ్చిన ఫోటోలు దిగవచ్చు మీరు అసంటప్పుడు ప్రజా జీవితంలోకి రావద్దు ప్రజాక్షేత్రంలోకి రావద్దు మీరు ఫోటోలో పిచ్చుంటే దీనిలో కుర్చీలు ఎత్తుకుంటున్నారా చూడు కుర్చీలు ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు అయ్యో నేను ఒకసారి జిల్లపల్లి అంజి గారు అక్కడే ఉన్నారు ఆయన ఫోన్ చేసే ప్రయత్నం చేస్తా అసలు ఏం జరిగింది ఏం సంగతి ఇది కొట్లాట ఇక్కడ కుర్చీలు ఎత్తుకుంటారు వీళ్ళు కొట్టుకోవడం వీళ్ళు మనకు మార్గదర్శకులు ఈడ పంచాయతీ చేసుకునేటోళ్ళు వీళ్ళు మనం బీసీలకు మార్గదర్శకులు వీళ్ళు 42% రిజర్వేషన్లు సాధిస్తారు మనము గదెనెక్కుతాం రాజ్యాధికారంలో అయ్యో మనుషులు రౌడీలా మీరు స్టేట్ ఆఫీస్ అనుకుంటారా ఏమనుకుంటారు మీరు అయ్యో సర్ది చెప్తుంటే ఎవడికింటలేరా మనుషులు సర్ది చెప్తుంటే ఎవడికింటలేరు ఎగిసిపడతా ఉన్నారు బీసీలారా తస్మత్ జాగ్రత్త బీసీల పేరు చెప్పుకొని బీసీల ఐక్యంగా వీళ్ళ రాజాధికారం కోసం మన కోసం ఏం కాదు వీళ్ళు ఈరోజు బీసీ సమాజాన్ని అందరినీ వాళ్ళ సమాజం బీసీ సమాజాన్ని రోడ్డు మీద వేసి నవ్వుల పాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఉద్ధరిస్తారు ఇక మనని కేటీఆర్కి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు జాజుల సీనన్న పక్కనే ఉన్నాడు మరి ఇక్కడ కూడా జాజుల సీనన్న పక్కనే ఉన్నాడు అసలు ఏం జరిగిందనే దాని మీద ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు ఇంకా బీసీల పోయినామా చెప్పినామా వాళ్ళు సపోర్ట్ చేస్తుర్రా లేదా సపోర్ట్ ప్రతి పార్టీ చేస్తున్నది దాన్ని ఎంత బలంగా చేయాలి ఊరూరా బీసీలను ఎట్లా కదిలించాలి 1,000 కోటి మంది వచ్చి ఇక్కడ కూర్చుంటే హైదరాబాద్లో బీసీలంతా 2 కోట్ల జనాభా అయితే హైదరాబాద్ అట్టుడుకుతుంది నువ్వు మాట మారకుండా కనీసం ఏ సెషన్ చేయకుండా ఖాళీగా కూర్చుంటే నీ ఫోన్లో నువ్వు గెలుక్కుంటా కూర్చున్నా హైదరాబాద్ స్తంభించిపోతుంది ట్రాఫిక్కి దీనికి 1 కోటి మంది కూర్చుంటే ఆ ప్లాన్ చేయాలి కానీ మీరే డబ్ల్యూడబ్ల్యూలలో కొట్టుకునే బాక్సర్లు లేక మీరు సినిమా హీరోలు లేక ఏం కొట్టుకున్నాడు ఇది సిగ్గుపడాలా కొంచెమైనా బీసీ సమాజంని రోడ్డు మీద వేసి మీరేదో హీరోలు అయిదాము ఒక ఫోటో విషయంలో ఈరోజు బీసీ సమాజాన్ని రోడ్డు మీద వేసారు మీరు అది బీజేపీ స్టేట్ ఆఫీస్లో వాళ్ళు ఎంత నవ్వుకుంటారు ఇప్పుడు బీసీ నేతలను చూసుకొని అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏ పార్టీలైనా నవ్వుకోరా వీళ్ళు సాధిస్తారా అని చిన్న చూపు చూడరా దీనిపై మీ కామెంట్ ఏందో తెలియజేయండి తర్వాత వీడియో నలుగురు షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్